వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూల్చివేతలు, ఫుట్పాత్ల ఆక్రమణ తొలగింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అట్లాగే పోలీసుల సహకారంతో టౌన్ ప్లానింగ్ అండ్ వీళ్ళ అధికారుల సమక్షంలో కూల్చివేతలు నడుస్తూ ఉన్నాయి. మొన్న ఆరంగర్, అట్లాగే రాజేంద్ర నగర్, అట్లాగే మోండా మార్కెట్, ఓల్డ్ సిటీలో, హైకోర్టు ఆ ప్రాంగణంలో ఇవన్నీ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అయితే మోండా మార్కెట్లో అట్లాగే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఓల్డ్ సిటీలో చేపట్టినటువంటి కూల్చివేతలకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఎంఐఎం నాయకులు పోలీసులను అట్లాగే అధికారులను అడ్డగించారు, వాళ్ళను వెనక్కి పంపిన పరిస్థితి. ఇవాళ మల్కాజ్గిరిలో జిహెచ్ఎంసీ లిమిట్స్లోనే ఉన్నటువంటి మల్కాజ్గిరిలో పోలీసుల ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పెద్ద ఎత్తున ఆక్రమణలు కూల్చేశారు. ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి రోడ్డును ఆనుకున్నటువంటి దుకాణాలు మొత్తం ఎక్కడికక్కడ జేసీబీలతో వాటన్నిటిని తొలగించారు. బాధితులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఫుట్పాత్ల మీద పెట్టుకున్నందుకు మా దగ్గర నుంచి 5,000, 10,000, 2,000 అట్లా వసూలు చేసుకొని ఫైన్ పేరుతో మా దగ్గర వసూలు చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మా ఉన్న సామాన్ మొత్తం రోడ్డు మీద పడేసి మా బతుకుల్ని ఆగం చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్కాజ్గిరిలో కూల్చివేతల నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసుల బందోబస్తు ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. మనకు మల్కాజ్గిరి మెయిన్ సెంటర్ నుంచి ఎట్లయితే సికింద్రాబాద్కు వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో దాదాపు ఫుట్పాత్ మీద ఉన్నటువంటి అట్లాగే రోడ్డును ఆనుకున్నటువంటి దుకాణాలు మొత్తం అధికారులు కూల్చివేసిన పరిస్థితి. బాధితులు గగ్గోలు పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఎట్లాంటి ఆధారం లేక మేము ఇట్లా రోడ్డు పక్కన ఏదో దుకాణాలు నడుపుకుంటూ జీవన ఆధారం పొందుతున్నాం. ఇప్పుడు అధికారులు వచ్చి మమ్మల్ని బతుకుల్ని రోడ్డు మీద పడేస్తారు. మాకు కొన్ని అనారోగ్య సమస్యలని, చిన్నపిల్లలు ఉన్నారు, మా కుటుంబాలు పేద కుటుంబాలు, మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి, కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చేస్తారంటూ వాళ్ళ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భవిష్యత్తు ఎట్లా మేము రోజు తిని పని చేసుకునేది ఇక్కడ తెల్లారితే మేము మాకు పూట కలిసేది ఎట్లా ఇట్లా మొత్తం అమ్మాయిగా మొత్తం గులగొట్టేస్తుంటే మాకు ఎట్లా నష్టపరిహారం ఎట్లా వస్తుంది? మా షాపులు పోయినా ఇప్పుడు లక్ష చేయించుకున్నాం. ఇది అంతా షెడ్లు అవి రేకులు అన్ని వేయించుకున్నాం. ₹1 ఎవరు తీసుకొచ్చి ఇచ్చిన లేడు. పెన్షన్ అన్నారు, అమ్మారు ఎవరు రూపాయలు ఇస్తలేడు. కొద్దిగా లేక మేము కష్టపడి పట్టుకోవాలి. ఏం లేదు, ₹1 కూడా ఏం లేదు మాకు. బస్సులో ఇంకేం లేదు. మాకు అదే అర్థమైతలేదు. మరి ఎవరిని పోయి అడగాలని అర్థమైతలేదు. మాకు న్యాయం చేసిన ప్రభుత్వం అసలుంటిదే మాకే అన్యాయం చేస్తుంది. ఇంకేమన్నా అడుగుతాం మేము? కేసీఆర్ ఉన్నప్పుడైనా మంచిగా ఉండే, ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక్కడికి ఏం మంచి కాలేదు. ఏం కాలేదు, అసలు ఏం కాలేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అయితే ఏం కాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంది. అంటే లేని వాళ్ళు బతకొద్దు, ఉన్నోళ్ళే బతకాలనేది ఆయన కాన్సెప్ట్ మొత్తం అట్లా ఉంది వాళ్ళది. ఉన్నోడే బతకాలి. మడగలలో ఉన్నోళ్ళు, బిల్డింగ్ ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇక వాళ్ళకి రోడ్డు మీద ఉన్నోళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు. 4 అంతస్తు 3 అంతస్తు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు, ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మరి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారో మరి అది న్యాయం చేయాలి. ఏం చెప్తాం? ఇక మాకు ఇట్లా గులగొట్టిరు, మాకు న్యాయం కావాలంటే అంతకుమించి మేము మాట్లాడేది ఏం లేదు. అసలు పర్మిషన్ అసలు కూడా చెప్పలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చాము మీరు ఎందుకు తీయలేదని మాట్లాడతారు. మాకు ఒక్క నోటీస్ కదా, ఒక పేపర్ కూడా ఇవ్వలేదు సార్. మొన్న ఒక 20 రోజుల కింద హోలీ పండుగ ముందు వచ్చి మీరు జిఎంసీ వాళ్ళకి ఫైన్ కట్టాలని చెప్పి ఫైన్ కట్టించుకొని వెళ్ళారు. 1000 రూపాయలు, ఒక షాప్ 1000 రూపాయలు అంటే 5 షాపులు ఉన్నాయని 5,000 కట్టాము. అప్పుడు కూడా చెప్పలేదు మీరు తీసేయాలని. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా తీసేస్తే మేము ఎక్కడ బతకాలి, ఏం చేయాలి? అసలు పిల్లలు పెట్టుకొని అసలు ఏం అర్థమైంది. నాకైతే షుగర్, బీపీ 2 ఉన్నాయి సరిగో. ఇప్పుడు పొద్దున్న నుంచి హెడ్ఏక్ అయితే చాలా. అక్కడైతే ఇంకా షాప్ అయితే మొత్తానికే కూలగొట్టేస్తారు. పొద్దున 9:30కి అది కూడా పాప పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి వచ్చింది. నేను రాగానే మా పాప ఫోన్ చేసింది, మమ్మీ ఇట్లా కూలగొడుతుంది అనగానే వచ్చాను నేను ఇంటి దగ్గరికి వెళ్ళి. ఏమి ఇవ్వలేదు, అసలు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నాకు షుగర్ ఎక్కువైపోయి వారం రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాను. కాళ్ళు వాపులు అసలుకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకైతే. అసలు పరిస్థితి ఏంటంటే సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేస్తాం ఇప్పుడు? ఇవన్నీ ఎక్కడెక్కడ అమ్మలేదు కదా, మరి ఏం చేస్తారు? మనకు గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? మేమైతే ఇక్కడ పెట్టుకుంటాం సార్. ఎవరన్నా ఏమని అనండి,
తీసేసి ఇక్కడ పెట్టుకుంటాం మేమైతే. మాకైతే ఇప్పుడు కాదు, 40-50 సంవత్సరాల నుంచి మా షాపులు మేమైతే ఇప్పుడు తీసి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు మాది. మేము వేరే దగ్గర పెట్టాలన్నా కొత్త వాళ్ళు ఎవరు పెట్టండి వారు, మేమైతే ఇక్కడ పెడతాము. మీరు మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తా అంటే చెప్పండి, మేము ఇక్కడ చచ్చిపోతాము, మీరు ఏమన్నా చేయండి.